సంఖ్యాబలం లేని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పోటీలో పెట్టడం సరైంది కాదని వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, గవర్నర్ ఇవి రాజ్యాంగ పదవులని, వాటి ఎన్నిక విషయంలో నిష్పక్షపాతంగా ఉంటామని తెలియజేశారు. ఇక అప్పుడు కోడలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని బొత్స గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే, అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్ లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళు పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఉపరాష్ట్ర